ప్రాంతంలో మన పరిస్థితి మార్చాలి దేవుడు. ప్రార్థన పరిస్థితులు మా మనవులు పెట్టినారు, మా జ్ఞాపకం పెట్టినారు. ఎన్నో గొప్ప కార్యాలు సాక్షులుగా నిలబెట్టుకున్నారు. మీరు చూసిన స్థలం, మీరు నివాసం చేసిన స్థలం, నరులు చూడడానికి మీరు ఏర్పాటు చేసిన పురాణంలో నరులతో గడపడానికి ప్రతి శుభవారం కలిగి మా మధ్యకొచ్చి మాతో గడుపుతున్నది అలా. నేడు దేవుడి గురించి వచ్చినట్టుగా మీరు మమ్మల్ని చూసిందంటే నా ఆశ నెరవేరుస్తుంది. అయినా మహిమ శ్వాసాలు రాష్ట్రీయ ఎన్నో వర్షంలో నెరవేర్చింది. ఈ శిశువాదకి మీ పాదాలకు చేరి ఎన్నో విజ్ఞానం చేయడానికి, ఎన్నో ప్రార్థన చేయడానికి నైనా సన్నిధికి వచ్చేస్తున్నాను. మీరు ప్రార్థన ప్రార్థన వ్యక్తము కాదని నైనా సరిచున్నాను. అడుగుడి ఇవ్వబడని సరిచున్నాను, అడుగుతున్నాను. బ్రతుకుని దొరకని సరిచున్నాను, వెతుకుతున్నాను. తొట్టుని ఇవ్వబడన్నాను, తట్టుతున్నాను. తండ్రి మీ వాక్య గ్రంథంలో రాసిన ఆహార ప్రకారంగా వాక్యానుసారంగా ప్రార్థన చేయమని సరిచున్నాను. అచాశక్తి ప్రార్థన మీకు ఇష్టమైనది, వాక్యానుసార ప్రార్థన మీకు ఇష్టమైనది, నీళ్ళ ప్రార్థన విరిగి కలిగిన హృదయాన్ని మీకు ఇష్టమైన రోగాలను మాయం చేయడానికి రోగుల మీద చిగురు వచ్చి ప్రార్థించమని వెంటనే నూనె రోజునైనా ప్రార్థించమని సహకరించినారు.
ఆయన భూలోకంలో ఏది నింపుతావో పరలోకంలో నింపుతానని నిర్ణయించారు. భూలోకంలో ఏది కడతావో పరలోకంలో కట్టడాన్ని నిర్ణయించిన ప్రకారం ఈరోజు ఈ సన్నిధానాలు వచ్చి ఆయన ప్రార్థన చేస్తున్నామా. హైదరాబాద్లో ఉన్న మమ్మల్ని ఆయన దీవించి ఆశీర్వదించండి. ఆయన విడుదల పడిపడి ఆయన అనారోగ్యంగా పడిపడిన బిడ్డని ఆయన ఆరోగ్యం పెంచేసి ఆయన 31 సంవత్సరాల నుంచి రోగినైనా పడిపడిన రోగిని బాగు చేయడానికి వచ్చారు. ఆయన కొన్ని నెలల నుంచి బిడ్డ బాధపడుతున్నట్టు ఆ బాధ తీసిపెట్టి నీకే స్వస్థపరచైనా స్వస్థపరచే మీరు స్వస్థత వారికి పొందాలి. స్వస్థత అయినా విడుదల పట్టి అలాగే తండ్రి పలకడిలో ఉన్న వారందరి తండ్రి వారి అనారోగ్యంలో ఉన్న వారందరి అనేక మంది అవసరతలైనా అడిగి కాదండి వారి అవసరం ఆయన అబ్బుగారైనా ఆరోగ్యం స్థిరపరచండి. అబ్బుగారైనా ఆరోగ్యంగా స్థిరపరచండి, బలపరచండి, సహాయం చేయండి. కుమారుడు ఆత్మ పొందుకున్నప్పుడు ఆత్మ నా మీద వస్తుందని అల్లలాడుతున్న మాట్లాడింది. ఆత్మ బలపడమంటే యేసు నామమున పరిగణించి మీకు వందనాలు. అయినా అలాగే ఆయన రోగులతో పడిపడ్డ వాళ్ళని స్వస్థపరచండి. మీకు వందనాలు. ఆయన అనేక అవకాశాలు పెట్టుబడి వచ్చిన బిడ్డకి అవకాశం ఆయన కట్టబడిపడిన వారిని విడిపించండి. రేపు 10వ తారీఖు ఆయన వెలుగేసిన వారైతే భూమిలో వారైతే సీకడంలో బతుకుతున్న వారైనా వారిని దర్శించు. నా గ్రామాన్ని వెలుగొచ్చి నా కుటుంబాన్ని వెలుగొచ్చి మందకాలుగా రోజు వెలుగొచ్చినట్టుగా పలకడ గ్రామాన్ని వెలుగొచ్చి పౌరుడుగా వచ్చిన పశుపౌరుడుగా వచ్చి మీరు మీకోసం జన్మించాలని మీకోసం నేను అభిషేకించబడ్డాలని హృదయాలను తాకిపెట్టుగా ఆయన నువ్వు మాత్రం కనపడుతుంది. ధ్యానం చేస్తున్నారు. ఆ ధ్యానం ఏకీపించిన పౌరుడు గ్రామానికి కుగ్రామానికి వెళ్ళి పశువుల తొట్టిలో ఉన్న పౌరుడిని దర్శించి ఆయన చూస్తే అయ్యో సరైపోతుంది, మిమ్మల్ని చూస్తే అయ్యో సరైపోతుంది. అది కాదు గ్రామం బైబిల్ విషయంలో ఆయన మొట్టమొదటిగా చేస్తున్నారు. ఆయన క్రిస్మస్ కార్యక్రమం మందులు చేసేస్తారు. బాగా ఆయన ఘనమగా ఘనమైన ధ్యానం చేస్తారు. గ్రాండ్గా ఆయన దేవి ఆశీర్వదించారు. ఎంతమంది రావాలని ఆశపడుతున్నారు, ఎంతమంది బాలను ఎదుర్కోవాలి ఎదురు పెట్టుకోవాలని ఆశపడుతున్నారు. ఈ దోతలను మీరేనైనా ఆ బాధను తెలియపరచారా మహాసంతోషం మీకు తెలియజేసినట్టుగా గ్రామమంతా ప్రతి గృహాన్ని
20% మీ దూతలను మహాసంతోషమైన స్వార్థమానం మన గ్రామానికి వచ్చేసింది. నేడు రక్షకుడు మనకు పుట్టి ఉన్నాడు. మీరందరికీ మన హృదయాలంటే వారి హృదయాలంటే ఆయన ఆనాడు యూదుల్లో భవించిన వాడు నాడు ఆలోచన ఆనాడు యూదుల్లో నువ్వు చూపించదండి నేను ఎత్తుకున్నాను, ముద్దు పెట్టుకున్నాను అన్నట్టుగా అయినా ఆశీర్వాదం మీరు ఏర్పాటు చేయండి. ఏ బుధువు సహాయం ఎవరి వేపించే చేతులు చాపండి మీ వేపించే చేతులు చాపాలి. మీరే సాయం చేసేవాడు అంటే సమాధానకరమైన వృద్ధిలోకి నడిపించండి. ఆయన వృద్ధిని కనిపించండి, ఆత్మను నడిపించండి. ఆయన నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షించి ఆయన అందరికీ నడిపించండి. వృద్ధిలోకి నడిపించండి, మహాభక్తులకు నడిపించండి. పరిశుద్ధ ఆత్మ అలాగే గ్రామంలో ప్రభా ఈ సంవత్సరం చేయాలని సంవత్సరాలు ఆశపడతాను. నూతన సంవత్సరం నూతన కార్యాలు చేసేటట్టు వెలువెలి గ్రామంలో ప్రభా మందిరపు నిర్మాణం చేయాలి. ఆ నిర్మాణాలు పెద్దది ఆయన అనేక మంది పాల్గొని పెద్దది నిర్మాణం జరిగినట్టు సాయం చేయాలి. మట్టి మీ చిత్తము జరిగించండి. మా ఇష్టము కాదు, మీ ఇష్టమే. కాలం పరిపూర్ణంలో అయినా కుమారుడున్నట్టుగా తండ్రి కాలము పరిపూర్ణమైన కార్యం చెప్పులు పిలిచిన రక్షకానికి సర్వించినట్టు కాలం ఎప్పుడు పరిపూర్ణంగా నిర్మించినారో, మీరు ఎప్పుడు తలంచినారో అప్పుడే కార్యాలు జరిగించండి. మరణాత అయినా అలాగే ప్రభు సామగడ గ్రామంలో జరిగారు. ఆ అయా సామగడ గ్రామంలో ఉన్న బైబిల్ ప్రార్థన మందిరంలో విస్తరణ చేసేటండి. విశాల పక్కన ఆయన ఆయన యువతకి స్వస్థత ప్రార్థనలు పెట్టాలని ఆశపడుతున్నానంటే 7 మీరు చాలా ఆ పేట ప్రజలందరూ ఆ పేట ప్రజలందరూ పెట్టుకుంటే మహాసంతోషం కలిసి చుట్టూ ఉన్న గృహాలను ఎదురుగా ఉన్న గృహాలను అన్ని గృహాలలో ఉన్న ప్రతి మనిషిని
maybe missions not all over this is related. This is not sort of the carriage of us. It's a bit of a Shara purpose. What the Shara purpose?
మీ వాగ్దానాలు చేసేసి నెరవేర్చేసి ఆశ్చర్యపడ 6 ఆశ్చర్యపడ పెట్టించారు. తప్పు చేసిన వాడికి ఆయన భయపడుతుంది. ఆ భయం చేసిన వాడికి ఒక ఆశ్చర్యపడ, నరాత్మ చేసేవాడికి ఆయన భయపడుతుంది. ఆ భయం తీసివేసేసి ఆ శిక్షను తప్పించుతారు. ఒక ఆశ్చర్యపడ పట్టణము ఆ గ్రామానికి, ఆ దేశానికి, ఆ కణాలు చేసేసి మొట్టమొదటి ఆశ్చర్యపడ ఆయన నీకు దూరం నుండి భయపడుతున్న వారికి ఇది ఆశ్చర్యపడ. దేశంలో సమృద్ధి ఉన్నట్టు కదా, దేశంలో అధికారులు ఆయన వృద్ధులేని సంఘాలను వృద్ధి చేసేటట్టు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే నేను వృద్ధి చేయాలని సంకల్పించినట్టు 3 రోజులు వృద్ధి వరకు ప్రార్థన చేసి ముందుగానే ఆయన దైవ సేవలు చెప్పి వృద్ధి వరకు అన్ని కార్యాలు చేస్తారు. ప్రార్థన జరిగిస్తున్నాను స్థలాలన్నీ మీ కొరకే, ఈ స్థలాలన్నీ మీ కొరకే, మీ పని కొరకే, ఆశ్రయ పురాణాలకి ఏర్పాటు చేసేస్తుంది. 2014 ఒక సింహభవనం అక్కడి నుంచి ప్రజలు తండోపదండలుగా వచ్చేటట్టు జీవించిన దర్శనం నెరవేరు వస్తుంది. మంచి వస్తుందండి. మేమైతే మంచి కావాలి, మంచి కావాలి తీసుకొచ్చే నడిపించే గ్రామాన్ని, రాయవాడి గ్రామాన్ని ప్రేమించి అనేక ప్రజలు సిద్ధం చేస్తారు. ఇక్కడ సోదర ప్రేమించని అనేక ప్రజలు నడిపిస్తారు. మొదటి రాగడేటిలో, రెండో రాగడేటిలో ప్రజలకు జగతిక పునాది వేయకముందే మీరు ఏర్పాటుపడ్డారని ప్రజలకు ఈ కాలంలో జరిగే బైబిల్ చేసేసి రాకడంలో చాటడానికే అడ్డులు వేస్తుందంటే అడ్డులు ప్రతి గ్రామానికి తీసుకెళ్ళి ఆయన సొలొమోను పల్లకి తీసుకువెళ్ళినట్టు కాక ప్రతి గ్రామాన్ని గురి చేస్తారు. కడవర దినాలు, అపాయకర దినములు చెప్పడానికి ఈ ప్రజలకు, ఈ బిడ్డలకు, ఈ గొర్రెలు మా అభివృద్ధులు నడిపిస్తున్నాం.
ఎందుకు ఆదాయం నీ చిత్తమైనా, ఎందుకు ఈ ఆత్మనిచ్చిన వాళ్ళు అంటే నీ చిత్తం జరిగేది, నీ చిత్తం జరిగేది నా ఆశించడం రవడానికి సిద్ధంగా, బోధించడానికి సిద్ధంగా, జరిగించడానికి సిద్ధంగా, నడిపించండి. మీ ఆత్మ పరిశుద్ధ ఆత్మ ఆకాశ వాక్యం ధనాన్ని కురిపించి నీ కార్యం ఘనగా చేయలేదని 3 రోజులు వ్యవసాయం తీసుకొచ్చి ఆయన బైబిల్ మిషన్ అగ్రహారం తీసుకొచ్చి ఆయన సఫలం చేయాలి ఆశ జరగాలి. 3 రోజులు ఒక పండుగ రాగల పండుగ, అంటే మొదటి రాగల పండుగ క్రిస్మస్ పండుగ వైభవం చేసేటప్పుడు సహాయం చేసి ఆయన ఆహారం చేసిన సన్నిధి జనాన్ని ఎక్కడికి వేయాలని, సాధారణ చిన్నకు దొక్కాలని, సిలువ జెండాను ఎగరేయాలని ఒక వాగ్దానంతో సిలువుని జెండాను ఎగరేసే భాగ్యం ఇచ్చాడు ఆయన. సన్నిధి జెండాను ఎగరేసే భాగ్యం ఆయా గ్రామాల్లో బైబిల్ మిషన్లు ఆయా గ్రామాల్లో స్థాపించేటువంటి సహాయం చేశాడు. గాలి ఉన్నంత వరకు బైబిల్ మిషన్ వ్యాపించిన తెలుసునా, గాలి ఉన్నంత వరకు బైబిల్ మిషన్ ఆయన మందిరములు ఏర్పాటు చేసి, సేవకులు ఏర్పాటు చేసి, సహకారం ఏర్పాటు చేయాలి. మరుగైపోయిన వాళ్ళు ఆశ ఉన్న వాళ్ళు బైబిల్ పంపించండి, సేవ చేయండి. నేను ఎదురు చూపించడానికి మరుగైపోయిన ఈ పని చేయడం గొప్ప బాధ్యత. ఈ లోకంలో అన్ని పనులు నీ పని గొప్ప పని. అన్ని పని చేయడానికి ఎవరైనా ఆలోచన చేస్తున్నారో, అట్టి పని చేయడానికి ఎవరైతే సిద్ధపడుతున్నారో వాళ్ళందరినీ బైబిల్ పంపించండి. ఆయన బైబిల్ ప్రారంభ నడిపించండి. పురుగు పట్టండి. ప్రతి గ్రామంలో మందిరాలు దయచేసి, స్థలాలు దయచేసి, సహకారం ఎవరైతే సేవలు జ్ఞానం లేని వారు, బైబిల్ ప్రేమింగ్ లేని వారు మీరు ప్రేమిస్తున్నారు, నడిపిస్తున్నారు, నేర్పిస్తున్నారు, సహాయం చేస్తున్నారు. అనేక మంది సేవల మధ్య నిలబెట్టారు. వందలాది మంది అభిషేకుల మధ్య మమ్మల్ని నిలబెట్టుకున్నారు. ఎవరికి లేని గొప్ప భాగ్యం అభిషేకులైన వారు వచ్చిన నిలబడి మా మీద దృష్టి ఉంచాలి. ఎవరికి లేని గొప్ప భాగ్యం కదండి. మీ దృష్టిలో ఏమైనా నీకు మాట్లాడాలి.
మమ్మల్ని ఏర్పాటు చేస్తుంటే అనేక మంది సేవల మధ్య నిలబెట్టుకుని మాకు అందరికీ అటు గౌరవం అటు దాన్ని రాకడ వచ్చే వరకు నమ్మకం రాకడ పరిగెత్తుల వరకు నమ్మకంతో మీ వెలుగులు మాకు ప్రకాశిస్తుంది. నిన్ను మాత్రమే చూపించే సేవ పోషించే నడిపించే ఐశ్వర్యవంతుడు శ్రీమంతుడు ఉండగా నాకేమి గురువా నాకేమి కలువా ఉండగా శ్రీకృష్ణుడు శాస్త్ర మీరు నాకు కాకుండా భక్తి కోసం కాదు, బుద్ధి కోసం సేవ ఆయన బుద్ధి కోసం కాదు, బుద్ధి కోసం సేవ ఆశించిన ఆయన పోషించ అప్పుడు ఏమీ లేదు, ఏమీ లేదు, అన్నీ ఏమీ లేనప్పుడు ఎందరో అనుకుని ఉండాలంటే లేదు, ఏమీ లేదు, ఎక్కడ లేదు. ప్రపంచం నిర్మించుకుని బైబిల్ విషయం చూపించాలి, ప్రపంచానికి చూపించాలి. ఆయన నువ్వు చేయలేని కార్యం జరగాలైనా బైబిల్ విషయంలో మీ ఆత్మలో ఉంది కాబట్టి ప్రపంచంలో ఏర్పాటు చేసి ప్రపంచానికి బైబిల్ విషయం చూపించాలి. విదేశాలు సేవ జరిగేసి గణవారం జరిగే సేవ మోకాళ్ళు భూమి నిన్ను ఆరాధించే బైబిల్ విషయం పక్షంగా జరిగే బైబిల్ విషయం గణవారం పక్షంగా జరిగే బైబిల్ విషయం చూపిస్తారు. ఆకాశం ఎదుగుతుందని మీరు ఆయన దర్శనంలో మాట్లాడారు. ఆయన బాగు చేయడానికి వచ్చింది విషయాన్ని మీరు దర్శనంలో మాట్లాడారు. సన్మానాలు పొగడతలేని బైబిల్ విషయం నిన్ను మాత్రం చూపించే బైబిల్ విషయం గణవారం బైబిల్ విషయం మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ మమ్మల్ని సభ్యులుగా ఏర్పాటు చేసేది. అనేక కార్యాలు ఉన్నాయి. నెలమెల్లు జరిగే అయ్యా మందిర నిర్మాణం
అయ్యా అందరూ బుద్ధి కొరకు విశాలపరచడానికి విజ్ఞాపన సహాయం చేసి మీరే మహిమ బాలుడుగా మద్దతు మా మాటలు విని మా ప్రార్థన చేస్తున్నాను యేసువా నామమున వేడుకుంటున్నా తండ్రి. నీవే అని నమ్మినా యేసు నాకు నీవే అని నమ్మినా నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే సర్వము నీవే అని నమ్మినా యేసు నాకు నీవే అని నమ్మినా. అన్ని చేయాలి, అందరూ చేయాలి, అన్ని విషయాలు చేయాలి, అందరూ చేయాలి, నమ్మకంగా చేయాలి. స్లోగా కంగారు అప్పచెప్పినట్టు చాలా క్రిస్మస్ వస్తాయి, మీరు పాటుగా ఆరాధన నడిపించాలంటే అని చాటిగా మెల్లగా దేవుడికి ఇష్టమైన పూర్ణము దేవుడు చేయాలి, పూర్ణాత్మలో ప్రార్థన చేయాలి, అందరూ చేయాలి, సంగమ ప్రార్థన చేయాలి, అడ్డులు తీసుకొస్తాడు, అందరూ ప్రార్థన చేస్తే దేవుడికి కావాల్సిన ధననిధులు చూపించేసారు. దేవుడికి రెండో ప్రార్థన చేసుకోవచ్చు. మహాపరిశుద్ధుడా, మహిమగల రాజా, ఘనమైన దేవానికి అనేక వందనములు, స్తోత్రములు నాయన తండ్రి. యేసయ్య నీకే వందనములు, స్తుతులు, స్తోత్రము దేవా. నాయన దేవా తండ్రి, నాయన ఈ రంగంపేట సాలను అభివృద్ధిపరచండి యేసయ్య, నీకు స్తుతులు, స్తోత్రము దేవా. నాయన మీరు ఎన్నుకున్నటువంటి సంఘం దేవా, ఈ మందిరంలో తండ్రి ఎవరైతే తండ్రి యేసయ్య ఈ ప్రార్థనా సాలలో తండ్రి నాయన ఎవరైతే వచ్చి ఏ విన్నపములు పెట్టుకుంటున్నారో తండ్రి, వారి యొక్క విన్నపములన్నీ తండ్రి విని తండ్రి నాయన మీరే సమకూర్చి తండ్రి వారికి దేవుళ్ళు వంటి యేసయ్యకి స్తుతులు, స్తోత్రము దేవా. నాయన ప్రతి ఒక్కరిని తండ్రి మందిరంలో వాడుకునండి యేసయ్యకి వందనములు, స్తోత్రము దేవా. నాయన తండ్రి సండ్రేడి గ్రామం తండ్రి, అలాగే తండ్రి నాయన తండ్రి రాయవరం గ్రామం తండ్రి ఈ ప్రార్థనాశాలలో తండ్రి వచ్చి తండ్రి వారు ఆరాధించుకునే కృపను దయచేయండి యేసయ్యకి వందనములు దేవా. నాయన తండ్రి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా యేసయ్య నాయన తండ్రి ఈ మందిరంలో తండ్రి ప్రార్థనాశాలలో తండ్రి వచ్చి తండ్రి వారి తండ్రి నిన్ను వేడుకునే కృపను దయచేయండి యేసయ్యకి వందనములు, స్తోత్రము దేవా. నాయన తండ్రి వచ్చుతున్న వారు తండ్రి ఎటువంటి సాధారణ శక్తులు లేకుండా తండ్రి వారి అడ్డులు తీసివేయండి తండ్రి. నాయన తండ్రి వారి కట్టడం తీసివేయండి తండ్రి, సాతాను కట్టడం తీసివేసి తండ్రి నాయన తండ్రి తిరిగి తండ్రి మరలా తండ్రి ఈ ప్రార్థనాశాలలో వచ్చి తండ్రి నిన్ను ఆరాధించే కృపను తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయండి యేసయ్య. నాయన నీకు వందనములు, స్తోత్రం దేవా. నాయన తండ్రి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా తండ్రి మరలా తండ్రి నాయన యేసయ్య ఈ ప్రార్థనాశాలకు వచ్చి తండ్రి నిన్ను ఆరాధించే తండ్రి కృపను దయచేయండి వారికి అందరికీ నాయన. నాయన తండ్రి అనేక జనాంగాన్ని తండ్రి నాయన యేసయ్య నాయన తండ్రి ఈ ప్రార్థనాశాలకు తీసుకుని వచ్చి తండ్రి నిన్ను ఆరాధించి కృపను దయచేయండి యేసయ్య. నాయనకి వందనములు, స్తోత్రం దేవా. నాయన తండ్రి ఎవరైతే తండ్రి ఈ వ్యాధులతో వస్తున్నారు తండ్రి వారి వ్యాధులను తీసివేసి స్వస్థపరచండి యేసయ్య. గర్భఫలం కోసం వచ్చిన వారి తండ్రి వారి గర్భఫలాన్ని అందించండి యేసయ్య. నీకు స్తుతులు, స్తోత్రము దేవా. నాయన తండ్రి ఎటువంటి సాధారణ శక్తులు తండ్రి ఈ మందిరం మీదకి రాకుండా తండ్రి నాయన నీకు ఈ కట్టడం తండ్రి బంధించండి యేసయ్య. నీకు స్తుతులు, స్తోత్రము దేవా. అలాగే తండ్రి నాయన యేసయ్య పలకడి గ్రామం జ్ఞాపకం చేసుకుని యేసయ్య
నాయన తండ్రి ఆ మందిరం లేవనెత్తుతున్నందుకు నీకు అనేక స్తుతులు స్తోత్రములు దేవా. ఇంకా తండ్రి నాయన యేసయ్యా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా తండ్రి ఆ మందిరంలో తండ్రి నాయన యేసయ్యా నిన్ను కనపరిచి నిన్ను ఆరాధించే కృపను వారందరికీ దయచేయండి యేసయ్యా. స్తోత్రములు దేవా. నాయన తండ్రి బైబిల్ విషయంలో తండ్రి వాక్యం తండ్రి ఎంతో గొప్పగా ఉంటుందో తండ్రి వారి వినికిడిలో భద్రపరుచుకునే కృపను వారికి దయచేయండి యేసయ్యా. నీకు స్తోత్రములు దేవా. నాయన వచ్చిన బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన తండ్రి ఆశీర్వదించండి తండ్రి. నాయన అక్కడ ఎవరైతే ఏ ఏ తండ్రి విన్నపములు పెట్టుకుని ఉన్నారు తండ్రి తండ్రి నాయన వారి విన్నపములన్నీ తండ్రి ఆలకించి తండ్రి విని తండ్రి నాయన వారికి కావాల్సిన ఇవ్వండి యేసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి ఇంకా తండ్రి అనేక మందిని తండ్రి ఆ మందిరంలో తండ్రి నిన్ను ఆరాధించి కృపను దయచేసుకోండి యేసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి రేపు జరగబోయే తండ్రి 10వ తేదీ తండ్రి నాయన యేసయ్యా జ్ఞాన క్రిస్మస్లో తండ్రి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా నాయన తండ్రి వందలాది సంఖ్యలో తండ్రి నాయన తండ్రి ఆ జ్ఞాన క్రిస్మస్లో పాల్గొనే కృపను దయచేయండి యేసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు. ఎంతో గొప్పగా తండ్రి ఎంతో ఘనంగా తండ్రి ఆ జ్ఞాన క్రిస్మస్ పండుగ జరిగేటట్లు తండ్రి మీ మహిమార్థమై జరిపించుకోనండి యేసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి ఆ దినము తండ్రి కావలసిన ధన సహాయం తండ్రి అందించండి యేసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి నాయన యేసయ్యా ఎవరైతే తండ్రి నాయన ధనమును అందించుతున్నారు తండ్రి వారిని లేవనెత్తండి యేసయ్యా. నీకు వందనములు స్తోత్రములు దేవా. నాయన తండ్రి ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి నాయన. ఎటువంటి వ్యాధులతో వస్తున్నారు తండ్రి అక్కడికి నాయన యేసయ్యా వారి వ్యాధులు తీసివేయండి తండ్రి. గర్భబలంగా వచ్చిన వారికి తండ్రి గర్భబలాన్ని దయచేయండి యేసయ్యా. నీకు వందనములు స్తోత్రములు దేవా. ఇంకా తండ్రి ఏ వ్యాధులతో వస్తున్నారు తండ్రి ఆ వ్యాధుల నుంచి స్వస్థపరచండి యేసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. అలాగనైనా తండ్రి ఎలమెల్లి గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నాయన తండ్రి అక్కడ ఇచ్చినటువంటి స్థలాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు దేవా. నాయన తండ్రి ఆ స్థలంలో తండ్రి మందిరం కట్టుతుండగా తండ్రి నాయన మీ హస్తము దాని మీద ఉంచండి యేసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. ఆ మందిరాన్ని తండ్రి మీరే మలుచుకోనండి యేసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి మందిరం శంకుస్థాపన జరిగింది యేసయ్యా. ఆగక తండ్రి నాయన యేసయ్యా ఆ మందిరం కట్టుడకు తండ్రి మీరు ధన సహాయం అందించండి యేసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. మరో సంవత్సరంలో తండ్రి అక్కడ మీ క్రిస్మస్ జరిపించుకునే కృపను మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను యేసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి ముందుగానే తండ్రి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా తండ్రి ఆ బైబిల్ సార్లో తండ్రి మందిరంలో తండ్రి నాయన ఉంచుటకు తండ్రి మీరు వారందరికీ దర్శనంలో తండ్రి కనబడి తండ్రి నాయన మీ మందిరంలో నడుపుకోండి యేసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన అలాగే తండ్రి సామలపాడ మందిరం జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నాయన చుట్టుపక్కల ఉన్న వారందరినీ దర్శించండి తండ్రి మందిరంలోనికి తండ్రి పిలుచుకోండి యేసయ్యా. నాయన తండ్రి మందిరంకి వచ్చుతున్న వారు తండ్రి ఆగాక మందిరంకి వచ్చుటకు తండ్రి మీ కృపను దయచేయండి యేసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. ప్రతి ఒక్కరూ తండ్రి ఆదివారం కాకుండా తండ్రి నాయన యేసయ్యా శుక్రవారం దినమును కూడా తండ్రి మానకుండా తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి వచ్చిన వారందరూ కూడా మీ మందిరంలో తండ్రి గడుపుకునే కృపను దయచేయండి నాయన. ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా వారందరినీ తండ్రి మీ మహిమతో తండ్రి ఆదరించండి యేసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. అలాగే తండ్రి అబ్రహాం కుటుంబం జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన తండ్రి ఆగం కొనసాగించుతున్న వారు యేసయ్యా ప్రతి దినము తండ్రి వారికి ఎటువంటి ఆటంకములు లేకుండా తండ్రి మీ మందిరంలో తండ్రి నిన్ను ఆరాధించి కృపను దయచేయండి యేసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని ఇవ్వండి యేసయ్యా. నాయన తండ్రి ఇక్కడ ఎవరైతే వచ్చుతున్నారో తండ్రి ప్రతి ఒక్కరిని ఆదరించండి యేసయ్యా. తండ్రి లేవనెత్తండి యేసయ్యా. ఆగక తండ్రి నీ మందిరం తండ్రి నడుపుకునే కృపను దయచేయండి యేసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. మందిరాన్ని విశాలపరచండి యేసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి అక్కడ కూడా తండ్రి క్రిస్మస్ పండుగ చేసుకుని కృపను దయచేయండి యేసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి యేసయ్యా అక్కడ కూడా యేసయ్యా నాయన తండ్రి ఆ మందిరంలో తండ్రి 7 మెట్ల జ్ఞానం ప్రార్థనలో 7 ప్రార్థనలు జరిగే కృపను దయచేయండి యేసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి నీకు వందనములు స్తోత్రములు దేవా. అలాగే తండ్రి ఈ మందిరం తండ్రి లేవనెత్తి తండ్రి అనేక జనాంగాన్ని తీసుకుని వచ్చిన దేవా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. మలచుకోనండి తండ్రి మీ చేతులకు అప్పచెప్పుచున్నాం యేసయ్యా. యేసయ్యా ఇప్పుడు లాగే తండ్రి నాయన అనేక జనంతో తండ్రి ఈ మందిరం తండ్రి లేవనెత్తండి యేసయ్యా. నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి అలాగే యేసయ్యా నాయన హైదరాబాద్లో ఉన్నటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి నాయన యేసయ్యా స్వస్థపరచండి నాయన. నీకు అనేక స్తుతులు స్తోత్రములు దేవా. ఆ ముఖమును ముట్టండి తండ్రి నాయన తండ్రి మంచి ఆరోగ్యాన్ని శక్తిని అవ్వండి యేసయ్యా. నాయన తండ్రి మీ యొక్క
సాక్షిగా నిలబెట్టుకుని ఏసయ్యా నీకు స్తుతులు స్తోత్రములు దేవా. అలాగే తండ్రి కుమారుడు తండ్రి ప్రసాదాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏసయ్యా. నాయన తండ్రి కుమారుడు ఇచ్చిన ధన సహాయంతో తండ్రి నాయన తండ్రి మీరు కనపరుచున్న దేవానికి వందనములు స్తుతులు స్తోత్రములు దేవా. ఇంకా ఉన్నతమైన స్థితిలో తండ్రి కుమారుడు నిలబెట్టండి ఏసయ్యా నీకు వందనములు స్తోత్రములు దేవా. అలాగే తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి ఏసయ్యా నీకు వందనములు స్తోత్రములు దేవా. నాయన తండ్రి అలాగే ఏసయ్యా నాయన తండ్రి క్రిస్మస్ పండుగలు 3 మందిరముల్లో కూడా తండ్రి నాయన ఎంతో గొప్పగా జరిపించుకుంటారని తండ్రి నాయన వేడుకుంటున్నాను ఏసయ్యా నీకు వందనములు స్తోత్రములు దేవా. 10వ తేదీ తండ్రి క్రిస్మస్లో తండ్రి అనేక జనం పాల్గొనేట్టు కృప దయచేయండి తండ్రి. మంచి ధన సహాయాన్ని అందించండి తండ్రి. ఎటువంటి ఆటంకములు లేకుండా తండ్రి నాయన ఆ క్రిస్మస్ పండుగ జరుపుకోమని యేసు నామమున బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా నా పరమ తండ్రి. నా యేసయ్య నా తండ్రి నీకు ప్రభు నాయన ఈ ప్రార్థన సాలలో తండ్రి ప్రారంభ ప్రార్థన మొదలుకుని తండ్రి ఈ 7 ప్రార్థనల్లో తండ్రి నాయన ఈ గుడారమునకు దిగి వచ్చిన దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన మా మధ్యన సంచరించుచూ ఉన్న దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన సింహాసనపై ఆసీనుడిపై ఉండి ప్రభువా మమ్మల్ని చూచుచున్న దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి ప్రార్థన సాలను బట్టి తండ్రి నీ పాదాల దగ్గర పెట్టి ప్రార్థించుచూ ఉన్నామయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థన సాలను ప్రభువా నా తండ్రి నాయన మీరే వృద్ధిలోకి తీసుకురమ్మని అడుగుచూ ఉన్నాము తండ్రి నాయన. మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభువా తండ్రి. ఈ రేంగంపేట మండలంలో నా తండ్రి నా యేసయ్య ఈ ప్రార్థన సాలను నా తండ్రి ఏర్పాటు చేసి ఉన్నారు కనుక తండ్రి నాయన మీరే నా ప్రభువా నా తండ్రి నాయన ఈ ప్రార్థన సాలను తండ్రి నాయన ఘనముగా నా తండ్రి నాయన ఆశీర్వదించండి ప్రభువా. ఈ రంగంపేట మండలం అంతయు ప్రభువా నా తండ్రి ఈ ప్రార్థన సాలను ఎత్తు చూపమని అడుగుచూ ఉన్నాము తండ్రి నాయన. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎందరో బిడ్డలు ప్రభువా తండ్రి నీ దగ్గరికి వచ్చి తండ్రి ప్రభువా నాయన అనేక కార్యములు పొందుకుని ప్రభువా నా తండ్రి నాయన నీ దగ్గరికి రాలేక ప్రభువా తండ్రి సాతాను బంధకములకు తండ్రి బంధింపబడి తండ్రి నాయన వ్యర్థముగా తండ్రి ప్రభువా నాయన గృహాల్లో పడి ఉంటున్నారయ్యా నా తండ్రి. అటువంటి బిడ్డలకు తండ్రి నైనా మీరు నా తండ్రి పిలుచుకోండి అయ్యా నా తండ్రి నా యేసయ్య. నాయన మీరు పిలుచుకుంటే ప్రభువా అనేక జనము తండ్రి నైనా నీ దగ్గరికి వస్తారని ప్రభువా సెలవిచ్చిన దేవుడవయ్యా నా యేసు. నా తండ్రి నీ నాయన మేము పిలవగా ఎవరు రారు కనుక ప్రభువా తండ్రి మీరే పిలుచుకోండి అయ్యా నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అనేకమైన బిడ్డలు ప్రభువా తండ్రి రోగములతోనూ బాధలతోనూ నా తండ్రి నా యేసయ్య బాధపడుచు ఉన్నారయ్యా నా తండ్రి నీ దగ్గరికి రాలేక ప్రభువా నాయన సాతానుగాడు ప్రభువా నాయన బిడ్డలను బంధించిన తండ్రి నాయన బంధకములలో కట్టబడి ప్రభువా నాయన బిడ్డలు నా తండ్రి బాధలతో ప్రభువా పడి ఉన్నారయ్యా నాయన ఆ బంధకములను విడుదలనిచ్చిన తండ్రి నాయన నీ దగ్గరికి వచ్చే భాగ్యమును తండ్రి ఈ రంగంపేట ప్రజలకు నాయన దయచేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి.
నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఆ బిడ్డల కొరకు ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభువా. ఆ బిడ్డల కొరకే నా తండ్రి ప్రార్థన సాలను ప్రభువా నాయన దర్శనము ద్వారాగా తండ్రి ఈ రంగంపేట మండలంలో తండ్రి ఈ గండేపల్లి మండలంలో ప్రభువా ఏర్పాటు చేసి ఉన్నారు కనుక తండ్రి ప్రతి బిడ్డ తండ్రి నీ దగ్గరికి వచ్చి ప్రభువా నీ దగ్గర మోకరించి ప్రార్థించుకునే భాగ్యమును ప్రభువా ఇక్కడ ప్రజలకు దయచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నాయనా నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఏ బిడ్డను కూడా ప్రభువా నశించిపోకూడదయ్యా నా యేసు నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నీ రాకడకు తండ్రి నీ రాకడకు సిద్ధపడుటకు తండ్రి నాయన బిడ్డలైన వారిని ప్రభువా మీరు నడిపించుకోండియా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ప్రతి బిడ్డ ప్రభువా నీ దగ్గరికి వచ్చే భాగ్యములు తండ్రి ఆ బిడ్డలకు తెలియపరచండి ప్రభువా. మీరు దర్శనములను చూపించి ప్రభువా ఈ ప్రార్థన సాలను చూపించి తండ్రి నాయన ఈ ప్రార్థన సాల మార్గమును చూపించి ప్రభువా నీ దగ్గరికి నడిపించుకోండియా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ప్రతి బిడ్డ ప్రభువా నీ దగ్గరికి వచ్చే భాగ్యమును తండ్రి నా బిడ్డలకు దయచేయ్యా. సాతాను గాని మాటలు విని ప్రభువా నీ దగ్గరికి రాలేకపోవచ్చు ఉన్నారేమో తండ్రి అటువంటి బిడ్డలకు ప్రభువా విడుదలను దయచేయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఆ బిడ్డలకు విడుదలనిచ్చి తండ్రి నీ దగ్గరికి వచ్చి ప్రభువా అనేక కార్యములు పొందుకునే భాగ్యములు తండ్రి ఆ బిడ్డలకు దయచేయమని అడుగుచూ ఉన్నామయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డను ప్రభువా మీరే మార్చుకోండియా. మీ వైపుకు తిప్పుకోండియా. నీ వైపు చూసే భాగ్యములు తండ్రి ఆ బిడ్డలకు దయచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన ఎందరో బిడ్డలు తండ్రి నాయన ఇక్కడ అనేక కార్యములు ప్రభువా అనేక రోగములు ప్రభువా అనేకమైన రోగములకు తండ్రి నాయన నీ దగ్గరికి వచ్చి ప్రభువా అన్నీ పొందుకుని ఉన్నారు ప్రభువా తండ్రి. అలాగునే ప్రభువా ఇంకా నువ్వు ప్రభువా ఎందరు బిడ్డలు ప్రభువా నాయన ఈ రంగంపేట మండలంలో ఉన్నారు ప్రభువా. ప్రతి బిడ్డ ప్రభువా ప్రతి రోగమును మానుకున్నటకు తండ్రి నీ దగ్గరికి వచ్చే భాగ్యమును దయచేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థన సాలను నింపివేసి ప్రభువా మీరు ఘనపరచుకోండియా. మీరు మహిమపరచుకోండియా. మీకే ఘనత తండ్రి. నైనా ఎందరు బిడ్డలు వచ్చి నిన్ను స్తుతింతే ప్రభువా అంత ఘనతయు పొందుకునే భాగ్యములు తండ్రి మీరు దయచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగనే నా తండ్రి నాయన పల్లకడి గ్రామమును దీవించి ఆశీర్వదించి నాయన అక్కడ మహిమ మందిరమును ఇచ్చిన దేవుడము నాయన ఇదిగో ప్రభువా ఆ మందిరంలోకి తండ్రి ఎందరు బిడ్డలు తండ్రి వచ్చి చూపున్నారు ప్రభువా. ప్రతి బిడ్డని నా తండ్రి నాయన మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఏ బిడ్డలు ప్రభువా ఏమి కోరుకుని ఉన్నారో ప్రభువా ప్రతి బిడ్డ అంశం నెరవేర్చండి తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగనే నా తండ్రి 10వ తారీఖున తండ్రి ధ్యాన క్రిస్మస్ నైనా జరుగుతూ ఉండగా ప్రభువా అనేక మంది ప్రభువా నాయన పల్లకడి గ్రామం అంతయు ప్రభువా నీ ధ్యాన క్రిస్మస్లో తండ్రి ధ్యానములు చేయటకు తండ్రి నాయన ఎందరు బిడ్డలను నా తండ్రి మీరు పిలుచుకుంటున్నారు ప్రభువా. ప్రతి బిడ్డ ప్రభువా నీ ధ్యానములు నా తండ్రి నిన్ను చూసే భాగ్యములు తండ్రి ఆ పల్లకడి గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయండియా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డ ప్రభువా నీ ధ్యాన క్రిస్మస్లో పాలు పొందే భాగ్యములు తండ్రి ప్రతి బిడ్డకి దయచేయండియా. నాయన నీవంటే తెలియని బిడ్డలు ఉంటే ప్రభువా అటువంటి బిడ్డలను తండ్రి నాయన ఆ మహిమ మందిరంలోకి తండ్రి మా నాయన మీరు పిలుచుకోండియా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నీ ధ్యానములు చూసే భాగ్యములు తండ్రి ఆ పల్లకడి గ్రామ బిడ్డలకు దయచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన ఘనముగా జరిపించుకోండియా మహిమగా జరిపించుకోండియా. నాయన మొదటి సంవత్సరము ప్రభువా
జాన క్రిస్మస్లో తండ్రి మీరు ఉండి ప్రభువా అక్కడ నాయన మహిమార్థమే తండ్రి ఆ పండుగను జరిపించమని అడుగుచున్నాము తండ్రి. నాయన మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డ తండ్రి నిన్ను చూసే భాగ్యములు తండ్రి నాయన పల్లకడి గ్రామములకు దయచేయమని అడుగుచున్నామయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగునే నా తండ్రి నా యేసయ్య ఎల్లవేలి గ్రామములు తండ్రి నాయన స్థలమును ఇచ్చావు తండ్రి. నాయన రేకుని వేయించావు ప్రభువా. నాయన ఇంకను ప్రభువా నా తండ్రి అనేకమైన పని ఉంది ప్రభువా. అనేకమైన పనిని ప్రభువా మీరే నా తండ్రి పూర్తి చేయండి అయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఆ షెడ్డులో ప్రభువా మట్టిని నింపివేయండి ప్రభువా. నాయన మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఇసుకను దయచేయండి అయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగనే నా తండ్రి కట్టుటకు నా తండ్రి ఇటుకను ప్రభువా సిమెంటును దయచేయండి అయ్యా. నీ చిత్తములు జరిపించండి ప్రభువా. ఈ నూతన సంవత్సరములు తండ్రి నాయన ప్రతిష్ఠించుటకు తండ్రి నాయన మీరు కృప చూపించండి అయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నీ చిత్తము లేనిదే ఏది జరగదు కనుక ప్రభువా నీ చిత్తములు తండ్రి ఈ నూతన సంవత్సరములు ప్రభువా నూతనమైన మందిరములు తండ్రి ప్రతిష్ఠించుటకు తండ్రి నాయన మీరే సహాయం ఇచ్చేయండి అయ్యా. మీరే కట్టించండి ప్రభువా. నూతన బిడ్డలు వచ్చుటకు తండ్రి నాయన ఎల్లవేలి గ్రామంలో తండ్రి ఏ బిడ్డల కొరకైతే ప్రభువా అక్కడ మందిరమును నిర్మిస్తున్నావు ప్రభువా నాయన అటువంటి బిడ్డలు ప్రభువా నూతన సంవత్సరంలో తండ్రి నీ మందిరంలో ప్రవేశించుటకు తండ్రి ఆ బిడ్డలకు తండ్రి నాయన మీరు అవకాశం మిమ్మల్ని అడుగుచూ ఉన్నానయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మీ చిత్తము జరిపించండి అయ్యా. మీ చిత్తము లేనిదే తండ్రి మేమేది చేయలేము తండ్రి. నాయన మీ చిత్తమునే ప్రభువా నేను అక్కడ ప్రతిష్ఠ దినమును తండ్రి బయలుపరచండి అయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ధనమును సమకూర్చండి ప్రభువా. నేను అక్కడ ప్రభువా నా తండ్రి అక్కడ సభలు ప్రభువా నాయన 3 దినములు పెట్టాలని ప్రభువా ఆశపడుచూ ఉండగా తండ్రి నీ సేవకుని యొక్క ఆశను నెరవేర్చండి ప్రభువా. అక్కడ నా తండ్రి ఎందరి బిడ్డలో ప్రభువా తండ్రి నశించిపోవచ్చు ఉన్నారేమో తండ్రి నేను అటువంటి బిడ్డల కొరకు ప్రభువా మీరు అక్కడ వర్తమానములు వినిపించే భాగ్యములు తండ్రి నీ సేవకునికి దయచేయమని అడుగుచూ ఉన్నామయ్యా. అని ఆయన ఆ కోరికను నెరవేర్చండి ప్రభువా. ఎప్పుడు పెట్టాలో ప్రభువా మీరే పెట్టించుకోండియా. నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. పెట్టాలని ఆశపడినను తండ్రి నీ చిత్తము లేనిదే జరగదు కనుక ప్రభువా నీ చిత్తములో జరిపించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అనేకమైన బిడ్డలు ప్రభువా మీరు అక్కడికి సిద్ధపడే భాగ్యములు తండ్రి అయ్యల మేలు గ్రామమునకు దయచేయమని అడుగుచూ ఉన్నామయ్యా. నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మీరు చేయగల దేవుడు అయ్యా. అడుగుడు ఇవ్వబడు అన్నావు కనుక తండ్రి నీ పాదాల పట్టుకుని అడుగుచూ ఉన్నామయ్యా. నీ కార్యములు చేయమని ప్రభువా నీ కార్యములు జరిపించమని తండ్రి నాయన మీరే మహిమ పొందుకోమని నాయన అడుగుచూ ఉన్నాము తండ్రి. మీరే చేయించుకోండియా. మీరే మహిమ పరచుకోండియా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మీరు చేయగల దేవుడు అయ్యా. నేనైనా మీకు సమస్తమును సాధ్యమే ప్రభువా. నువ్వు చేయగల దేవుడవయ్యా. మీరు చేయించుకోండి ప్రభువా. నా తండ్రి మీ చిత్తములు జరిపించుకోండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగనే నా తండ్రి నా యేసయ్య సోమలకోట మందిరమును తండ్రి దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నాయన అక్కడ రాకడ పండగను ప్రభువా ఘనముగా జరిపించుకున్నావయ్యా. ఎంత మహిమార్థమై జరిపించుకున్నావు తండ్రి. వేలాది మందితో జరిపించుకున్నట్లు తండ్రి నాయన అక్కడ ఘనముగా నా తండ్రి నాయన రాకడ పండగను జరిపించుకున్న దేవుడు తండ్రి నాయన నీ చిత్తము ప్రభువా ఆ మందిరములో తండ్రి నాయన ఏమై ఉన్నదో ప్రభువా నీ చిత్తమును జరిపించుకోండియా. ఇదిగో నా తండ్రి నూతన సంవత్సరములో ప్రభువా నాయన 7 మెట్ల ధ్యానమును జరిపించుకోండియా. నీ చిత్తమును జరిపించుకోండి ప్రభువా. అక్కడ నా తండ్రి స్థలమును సిద్ధపాటు చేయండియా. విశాలపరచండి తండ్రి.
తండ్రి. నైనా ఏడుమెట్ల ధ్యానమునకు తండ్రి అనేక జనము తండ్రి ఎగిరి ఎగిరి వచ్చుటకు తండ్రి ఆ చుట్టుపక్కల ఉన్న బిడ్డల కొరకు ప్రభువా నైనా ఏడుమెట్ల ధ్యానమును జరిపించండి ప్రభువా. నైనా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నీ చిత్తములు జరిపించుకున్నయ్యా. నైనా ఏమి చేసినను ప్రభువా అన్నీ నీకే సమర్పణ తండ్రి. నైనా నీకే సమర్పణయ్యా. నైనా నీ సేవకుని పట్ల ప్రభువా ఏ కార్యములు తండ్రి ఆ బిడ్డ పట్ల చేయించుకోవాలని ప్రభువా నీ చిత్తములో ఉన్నదో తండ్రి అన్నీయో ప్రభువా నీ బిడ్డను నడిపించుకుని ప్రభువా మీరు జరిపించుకున్నయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నైనా రాకని సభలకు ప్రభువా కూడా జరిపించుకున్నయ్యా. ఆగక కొనసాగించండి ప్రభువా మీ చిత్తములో జరిపించుకున్నయ్యా. నైనా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నా యేసు నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థన సాలను తండ్రి నాయన లేవనెత్తండి ప్రభువా. ఈ ప్రార్థన సాలంతయు నింపివేయండి ప్రభువా. అనేక జనాంగముతో తండ్రి అనేకమైన బిడ్డలతో తండ్రి ఈ ప్రార్థన సాలను ప్రభువా నింపమని అడుగుచున్నాము తండ్రి. నైనా మునుపు దినమునందు ప్రభువా ఎలాగైతే ప్రభువా నింపి వేస్తావో తండ్రి అలాగనే నా తండ్రి కొత్త ఆత్మలను ప్రభువా మీరే తోలుకు తెచ్చుకున్నయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రతి ఆత్మయు ప్రభువా నీ దగ్గరికి వచ్చే భాగ్యములు దయచేయా. నీవు ఇక్కడ ఉన్నావని తండ్రి నేను ఏ బిడ్డలకు తెలియలేదు ప్రభువా ఆ బిడ్డలకు తెలియపరచండి ప్రభువా. ఈ గండెపల్లి రోడ్డుని చూపించండి అయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ప్రతి బిడ్డ తండ్రి నీ ప్రార్థన సాలకు వచ్చి తండ్రి నిన్ను ప్రార్థించే కృపను దయచేయండి అయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మేము ఏ కాదు ప్రభువా మాతో పాటు ప్రభువా అనేక జనము తండ్రి ఇక్కడ ప్రార్థించుకునే భాగ్యములు దయచేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన ఎందరో బిడ్డలు ప్రభువా ప్రార్థన సహాయం కోరి ఉన్నారు ప్రభువా. ప్రతి బిడ్డ కొరకు తండ్రి మేము ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అబ్బు గారిని ముట్టండి ప్రభువా. అబ్బు గారికి నాయన ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. నాయన శక్తినివ్వండి తండ్రి. నాయన సాతాను గాడు ప్రభువా ఎందుకైతే బిడ్డను వాడుకొని ఉన్నాడు తండ్రి సాతాన బంధకముల నుంచి విడుదలనిచ్చి ప్రభువా ఆరోగ్యమునివ్వండి ప్రభువా. నీ రక్తంతో తండ్రి శిరస్సు నుంచి అధికారు వరకు ముట్టి ప్రభువా అబ్బు గారిని స్వస్థపరచండి అయ్యా. నాయన నీ బిడ్డ ప్రభువా నీ సేవ కొరకే నీ పని కొరకే ప్రభువా ఆ బిడ్డ ప్రయాసపడుచు ఉండగా తండ్రి ఆ బిడ్డను నా తండ్రి ముట్టండి ప్రభువా స్వస్థపరచండి. యేసయ్యా భార్యను ముట్టండి ప్రభువా స్వస్థపరచండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే నా తండ్రి గర్భఫలముల కొరకు ప్రభువా ప్రార్థించమని అడగగా తండ్రి నా బిడ్డల కొరకు మేము ప్రార్థించుచు ఉన్నామయ్యా. ఆ బిడ్డలకు గర్భమును ధరించండి ప్రభువా. ఆ బిడ్డలకు నా తండ్రి గర్భమునిచ్చి ప్రభువా మీరు మహిమపరచుకోండి అయ్యా. నాయన సాక్షులుగా తండ్రి ఏ గ్రామాల నుంచి తండ్రి నాయన ప్రార్థన సహాయం కోరారు అక్కడ బిడ్డలను తండ్రి నాయన నీ సాక్షులుగా నిలవబెట్టుకోమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నీకు వందనములయ్యా స్తోత్రములు తండ్రి. ప్రతి గ్రామములు తండ్రి ఒక బిడ్డను నిలవబెట్టుకుని ప్రభువా ఈ ప్రార్థన సాలకు కొరకు తండ్రి సువార్త చేసే బిడ్డలను నిలవబెట్టుకోతండి. నైనా నిన్ను తెలియపరిచి బిడ్డలను నిలవబెట్టుకుని ప్రభువా నైనా మీరు కనపరుచుకున్నయ్యా మహిమపరచుకున్నయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రతి గ్రామమును తండ్రి మీరే నా తండ్రి ఆ బిడ్డలను పిలుచుకున్నయ్యా. నీకు వందనములయ్యా స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డను తండ్రి నీ పాదాల దగ్గరికి చేర్చుకుని ప్రభువా నీ రాకడకు తండ్రి నాయన సిద్ధపడే బిడ్డలుగా మార్చుకోమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే నా తండ్రి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ అంశమును నెరవేర్చమని నా యొక్క ఇచ్చింది ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసయ్య నామాన బట్టి వేడుకుంటున్నా నా పరమ తండ్రి. కావలసిన వెళ్ళ
అడిగిన వానికిచ్చి వేయును తండ్రి, ఇచ్చి వేయును తండ్రి. గనుకనాకేమి కొదువా నా తోడుండా. మహాపరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, గతించిన దినాన్ని కాచి కాబట్టి ఇద్దరు మాకు దానం ఇచ్చాను. కానీ వందరములు స్థితులు కోరుతున్నాము కూడొచ్చిన దీవించని ఆశీర్వదించండి. నీకే స్థుతులు కోరుకుంటుంది. డిసెంబర్ నెలలో కంటే కూడా ఆఖరి నెలలో నీకే స్థుతులు కోరుకుంటున్నావా. ఈ నెలలో జరగబోయే క్రిస్మస్ మీరే నిర్వహించుకుంటారా. నీకే స్థుతులు కోరుకుంటావా. అలాగే తండ్రి వచ్చిన వాళ్ళకి దీవించని ఆశీర్వదించుకుంటారు. ఎవరికి ఎటువంటి వ్యాధి వాళ్ళు వస్తున్నారు, ఎటువంటి కంప్లైంట్ వస్తున్నారు, ఉద్యోగం కోసం వస్తున్నాను, ఉద్యోగం దయచేయండి. గర్భఫలం కోసం వస్తున్నారు, గర్భఫలం దయచేయండి. అనేక మంది వచ్చి చూడగలరు. మీరు మార్గఫలం అనేక మంది వచ్చి నిషాలు మొత్తం జిల్లాలో మీరు విజయంగా మీకు ఉంటాము. అలాగే పదోదరు క్రిస్మస్ దేవతలు మీరే ఘనంగా జరించుకుంటారని తెలుసుకోవాలి. పల్లెటూరు అతను ఘనంగా జరించడానికి అలాగే సామగొండ జరిగే క్రిస్మస్ కూడా మీరే ఘనంగా జరించుకుంటారని తెలుసుకోవాలంటే ఈ రకం ప్రదేశాలను కూడా దీవించండి, ఆశీర్వదించడానికి తెలుసుకోవాలంటే ఎల్లమెల్లి గ్రామంలో వచ్చిన కూడా మందిరం అధికారులు పూర్తి చేయడానికి తెలుసుకోవాల్సిన ఉందంటే అలాంటి కూర్చోవాలని దీవించండి, ఆశీర్వదించండి. ఈ చిన్న ప్రార్థన నీ ప్రార్థన చేసుకోవాలి. తండ్రి ఆమె మహాగణుడు అయినటువంటి మా తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. గతించిన దినం నుంచి ప్రభా ఈ వారం వరకు ప్రభా వారమంతా నాయన నీ సజీవమైన రెక్కల చాటన కాచావు. నీకు వందనాలు. ప్రయాణాలలో తోడైన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ఆనందమాసంలో ప్రభా తండ్రి నాయనా మొదటి వారం అంతా తండ్రి నాయనా నేను ఆరాధించుటకును తండ్రి, క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నట్టుకును తండ్రి మీరు మాకు దయచేసిన ఈ సమయమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీవు లోకమునకు వెలుగై వచ్చిన దేవుడవయ్యా నీకు వందనాలు. నీవు లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడవయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. లోకమంతటి మీదను నాయనా నీ వెలుగునుంచిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయనా లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి మీరు తండ్రి నీ స్వరక్తముతో తండ్రి అనేకులను ప్రభా నీ విలువైన రక్తమును వెలచెల్లించి నాయన సంపాదించుకున్న మమ్మలను తండ్రి నీ వెలుగును దాటిపోనివ్వకండి ప్రభా. నిత్యము నీ వెలుగును మాలో ప్రకాశింపచేయనివ్వండి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. బలహీనులమయ్యా తండ్రి, అపరిశుద్ధులమయ్యా నాయన
అయ్యా ఎందుకు పనికి రాని వారమయ్యా తండ్రి, నాయనా పనికి రాని పాత్రలమైన మమ్మలను తండ్రి, నాయనా విలువైనటువంటి నీ రక్తమును మాపై తండ్రి ప్రోక్షింపచేసి ప్రభువా విలువచ్చిన పాత్రలుగా తండ్రి మమ్మలను వాడుకొనొచ్చు ఉన్న దేవా మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీవు కుమారి వాడవై ఉండి తండ్రి, అయ్యా నాయనా ఏ పాత్రను ఎలాగున చేయటం మీకు ఇష్టమో తండ్రి, ఏ పాత్రను ఎలాగున నీవు మలుచుకున్నట్టు నీకు ఇష్టమో ప్రభువా తండ్రి. అతి విధములుగా ప్రభువా మమ్మలను నీకు ఇష్టమైన పాత్రలుగా తండ్రి, నీ పనిముట్టుగా నన్ను మమ్మలను మలుచుకుని తండ్రి నాయన నీ సేవా స్వార్థలలో ప్రభువా అయ్యా నాయన నీ వాడుకలో మమ్మలను వాడుకొనొచ్చు ఉన్నటువంటి బలవంతుడమైన దేవా నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. బలహీనులమై మేము పడి ఉన్నప్పుడు తండ్రి మాలో బలమును ప్రసాదింపజేసినటువంటి పరమ వైద్యుడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. రోగులమై పడి ఉన్నప్పుడు తండ్రి మా రోగస్థితిని తప్పించినటువంటి నాయన అయ్యా పరమ వైద్యుడవై మాలోనికి నీ పరమ మందును పంపించిన ఆయన మమ్మలను బ్రతికించుకున్న దేవా నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మట్టి వారము తండ్రి, ఏ యోగ్యత లేని వారమయ్యా తండ్రి, అయ్యా నీవు పిలుచుకున్న విధానమును బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా ఈ లోకములోని వాటి కొరకు కాక తండ్రి, అయ్యా లోకములో వాటిపై మేము పడి ఉన్నప్పుడు తండ్రి లోకములో ఉన్నవాని కంటే నేను గనుడను గొప్పవాడను, నా వెంబడి వచ్చు వారికి అత్యధికమైన మేలులతో తృప్తిపరిచెదనని చెప్పినట్లుగా ప్రభువా నీ విలువైనటువంటి విలువను మాకు దయచేసి తండ్రి లోకములో ఏమీ లేనప్పటికీ ప్రభువా లోకములో ఉన్న వారిపై తండ్రి లోకములో ఉన్న వాటిని తండ్రి మేము పొందుకోలేనప్పటికీ ప్రభువా తండ్రి విలువైనటువంటి నీ విలువతో ప్రభువా అనేకుల మధ్యలో ప్రభువా మమ్మలను విలువ కలిగిన వారిగా మార్చిన ఈ మట్టి పాత్రలను బట్టి నీవు ఏమిచ్చి రుణము చెల్లించుకోగలమయ్యా. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా లోకము కలిగిన వారు తండ్రి ఘనమైన స్నేహితులను ఘనమైన వాటిని కోరుకునుదురేమో గాని ప్రభువా అయా అశ్వాస్యతమైనటువంటి లోకము అశ్వాస్యతమైనటువంటి క్షణభంగురమైనటువంటి జీవిత కాలములలో ప్రభువా ఏది ఉత్తమమో రుచి చూచినటువంటి అయా ఈ మట్టి పాత్రలను ప్రభువా మలుచుకొని తండ్రి విలువైనటువంటి నీ బహుమానమును అందుకోవడానికి ప్రభువా తండ్రి అయా నాయనా అయా సౌలును పౌలుగా మార్చుకొనినట్లుగా తండ్రి అయా నూతన స్వభావమును తండ్రి ప్రాచీన స్వభావమును తండ్రి సౌలుకి ఇచ్చినట్లుగా ప్రభువా తండ్రి అయా గ్రుడ్డితనము కలిగినటువంటి అయా మనోనేత్రములు గ్రుడ్డివైపోయినటువంటి సౌలును ప్రభువా గ్రుడ్డితనము కలిగి ఇచ్చి తండ్రి నేత్రములు తెరిపించినట్లుగా ప్రభువా లోకము వెంబడి పడి ఉన్న మాకు తండ్రి అయా మనోనేత్రములను తెరిపించి తండ్రి నీ విలువైనటువంటి దర్శనములతో తండ్రి నీ విలువైనటువంటి పిలుపుతో తండ్రి నడిపించుకొనొచ్చు ఉన్నటువంటి అయా నీ శక్తిని బట్టి ప్రభువా అయా నాయనా వెనుదిరగనటువంటి సౌలును పౌలుగా మార్చిన ఆయన శక్తిని మాపై కుమ్మరిస్తూ ఉన్నవాడా నీకు వందనాలయ్యా నీకు స్తోత్రాలు. బ్రతుకుట నీ కొరకే చావైనను మేలే అనినట్లుగా ప్రభువా అయా నాయనా అపోస్తులు నీ వెంబడి తిరిగారు తండ్రి నీ పాదములు మోపారయ్యా అయా నీవు కూర్చుండు స్థలములో నీ ప్రక్కన కూర్చున్నటువంటి తండ్రి అయా అపోస్తులైన వారు తండ్రి సమయానుకూలతలతో తండ్రి అయా సమయము వెంబడి సమయమున తండ్రి నాయనా నేను వెంబడింపలేకపోయినను వెంబడించి బ్రతికినను తండ్రి నాయనా
అయ్యా నీ ప్రేమ నీ గాయములను చూచిన తరువాత మాత్రమే ప్రభువా, నీ శక్తిని పొందుకున్న తర్వాత మాత్రమే ప్రభువా అయ్యా నీకు నిజమైన శిష్యులు అపోస్తులుగా మారారు కానీ తండ్రి, నేను చూడకుండగానే ప్రభువా నీ శక్తిని తండ్రి మనోనేత్రములు తెరవబడినప్పుడు చూచినటువంటి నాయన భయంకరుడు దూషకుడును హింసకుడును అయినటువంటి నాయన పౌలును తండ్రి నీవు గొప్ప అపోస్తలుడుగా మార్చుకున్నావు కదా తండ్రి. సౌల నీవేళ నన్ను హింసించుచున్నావని ప్రభువా అయ్యా పాత పేరును మార్చివేస్తావు తండ్రి, పాత స్వభావమును మార్చివేస్తావు తండ్రి. గొంగలి పురుగు వంటి అయ్యా హేయమైనటువంటి దుష్కార్యములు కలిగినటువంటి దుస్క్రియలు కలిగినటువంటి అయ్యా దుర్మార్గతను అయినా విడిచిపెట్టులాగున ప్రభువా మార్చివేసుకుని తండ్రి పౌలుగా మార్చివేస్తావు, నూతన స్వభావమును ఇచ్చావు, నిన్ను చూసే నేత్రాలను మాత్రమే ఇచ్చావు తండ్రి. నీకే అయా బ్రతుకుట నీ కొరకి చావైనను మేలే అన్నట్లుగా ప్రభువా తండ్రి గొప్ప సాక్షిగాను గొప్ప అయా నీ అపోస్తులలో ఒక అపోస్తుడుగాను తండ్రి నేను చూడకుండగానే తండ్రి శిష్యులు చేయలేనట్టి సేవాభారమును కలిగినటువంటి పౌలు ఆత్మశక్తిని నాయన ఈ స్థలములో దించి వేసి ప్రభువా ఇదిగో తండ్రి నీ చిత్తమే ప్రభువా, నీ ఉద్దేశ్యమే ప్రభువా, నీ కార్యములే జరిగించుటకు, నీ దైవ నిర్ణయములను కొనసాగించుటకు ప్రభువా నడుము కట్టుకున్నటువంటి అయా నాయన నీ సేవకుడను బలపరచమని అడుగుచూ ఉన్నాను తండ్రి. అయ్యా అయిన వారు ఆత్మీయులు ప్రభువా, అయా నిన్ను ప్రేమించిన వారు తండ్రి, అయా సేవ అయా కార్యక్రమములకు అడ్డుగలిగిన వారు తండ్రి, దైవ కార్యములు జరగకుండా చూచువారును తండ్రి ఎన్నో నాయనా అయా నాయనా అవమానములు అవహేళనలు కలిగినను ప్రభువా అయ్యా నేను వెంబడించుటకును నేను చూచుటకును ప్రభా ఇదిగో వృద్ధి లేని సంఘములు నేను స్థాపించుకున్నటువంటి నా మందిరాలు కాలము పరిపూర్ణమైనప్పుడు తప్పక నా ఆజ్ఞను నా విధేయతను నా వాగ్దానమును నెరవేర్చువాడనని ప్రభువా తండ్రి 3 దినముల పనివారి కూటములలో నీవు మాతో మాట్లాడి తండ్రి ఆగక కొనసాగించుటకై నేను నీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను, నిన్ను నేను తేరి చూస్తున్నాను అని మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. కాలము పరిపూర్ణమైనప్పుడు నాయనా నీ కార్యములు గంభీరములై ఉండగా తండ్రి అనేకులు తండ్రి విడువబడిన వారు ప్రభువా ఇదిగో ఈ మందిరాలపై తండ్రి దుష్ప్రసారములు చేస్తున్నవారు తండ్రి అయా శక్తి కలిగిన సేవకులు ప్రభువా భక్తి కలిగిన సేవకులు తండ్రి అయా నీవు ఆశీర్వదించి గనులుగా ఎంచిన సేవకులు సైతము ప్రభువా అయా నీ దైవ కార్యములను ప్రభువా నీవు ఏర్పాటు చేసుకున్న నీ మందిర గుడారముల కొరకై తండ్రి దుష్ప్రసారము చేయుచున్న నోటులను నీవు చూచుచున్న వాడవు ప్రభువా నీకు వందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. అయా మానవులు తండ్రి అయా ఎరుగకనే అపరాధములు చేస్తూ ఉన్నారు తండ్రి, నీవు దయతో క్షమించు వాడవు తండ్రి. వారు చేయుచున్న అపరాధములు వారు చేయుచున్న పాపములు సమస్తమును ఎరిగిన దేవుడవు తండ్రి. సౌలను చూసిన దేవుడవు, హింసించుచున్నటువంటి నీ ప్రజలను హింసించుచున్నటువంటి సౌలును పౌలుగా చేసిన దేవుడవు తండ్రి. మనుషులు ఎపాటి వారయ్యా, ఈ లోకములో ఉన్న మనుషులు అల్పమైన వారు తండ్రి. అల్పమైన బెత్లెహేముపురములో అయా నీవు ఎన్నుకొని తండ్రి నీవు ఎక్కడ పుడతానని చెప్పావో, ఎక్కడ నుండి పుట్టి తండ్రి జనాంగమును రక్షించుకుంటానని వాగ్దానము చేసి నీ వాగ్దానములు నాయనా నీవు పుట్టక మునిపే 700 సంవత్సరముల క్రితము నాయనా ప్రవక్తలైన వారికి తండ్రి భక్తులైన వారికి ప్రవచన వాక్యముల ద్వారా నాయనా మాట్లాడిన మాటను నెరవేర్చిన దేవుడవు, ఘనుడవు, గొప్ప దేవుడవు తండ్రి. నానాటికి నీ నాయనా నీ వాగ్దానములు నెరవేర్చు దేవుడవై ఉన్న తండ్రి
మీ వాగ్దానములను నాయన నమ్మిన వారము గనుక తండ్రి కాలము పరిపూర్ణమైనప్పుడు సమస్త వాగ్దానములను నీవు నెరవేర్చుటకై సిద్ధుడవై ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు. నీవు లోకమును రక్షించడానికే వచ్చావు తండ్రి, శిక్షించే దేవుడవు కాదు తండ్రి. గనుక నీ ప్రభా దుష్ట ప్రచారకులను తండ్రి, అయా అబద్ధ ప్రవక్తలు తండ్రి, అబద్ధ బోధకులు తండ్రి, అయా ధనాపేక్ష కలిగినటువంటి దైవ సేవకులు తండ్రి, ఘనముతును ఎంచుకున్న వారు తండ్రి, అయా నిశక్తి ప్రభావములు తెలిసిన వారు సైతము తండ్రి నీ సేవకు అడ్డు, నీ సేవకు ఆటంకములు, నీ సేవకు తండ్రి అనేకమైనటువంటి దుష్కార్యములు చేయుచున్న వారిని నీవు చూచుచూ ఉన్నావు కదా దేవా, నీవు చూచువాడవు కాదు తండ్రి. ఒకానొక దినం వచ్చినప్పుడు ప్రభా నాయనా తగు సమయమందు సమస్తమును నాయనా నీవు చూచి తండ్రి అయా నాయనా నీవు శిక్షించుటకు సైతము సిద్ధుడవై ఉండగా ప్రభువా తండ్రి వారి అపరాధములు వారు తెలుసుకున్నట్లుగా వారి అపరాధములు వారు తెలుసుకొని తండ్రి వారి పాపములు నీ పాదముల యొద్ద ఒప్పుకొని నీ పవిత్ర రక్తములో కడగబడు వారై ఉండులాగున తండ్రి మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా. అయా ప్రార్థనలు ఆలకించువాడా, ప్రయాసములను చూచువాడా, నీ కార్యములు నెరవేర్చు వారిని నీవు ఎన్నటికి నీ విడిచిపెట్టని దేవా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. ఏర్పాటు చేయబడిన ఈ స్థలము నీ వాగ్దాన స్థలము, నీవు వాగ్దానముతో కట్టించుకున్న ఈ స్థలములో తండ్రి జరుగుతున్న కార్యములు అన్నీ ప్రభా ఘనముగా జరిగించావు తండ్రి. అయ్యా ఎన్నో అడ్డులు ఆటంకములలో నీ గుడారములు లేపుకున్నావు తండ్రి, అందును బట్టి నీకు వందనాలు. అయ్యా నాయనా నీవేమి చెప్పావో, ఏది నీవు జరిగించమన్నావో అటు కార్యములు జరిగించినప్పుడు ప్రభువా నీ సమస్తమును నీ ఆజ్ఞను నాయనా నీ మాటకు లోబడి నడిచినప్పుడు ప్రభా నీవెంత గొప్ప కార్యములు చేస్తావో. 2022 సంవత్సరము మొదలుకొని తండ్రి 2023వ సంవత్సరము వరకు నీవు చేసిన ఘన కార్యములు వర్ణింప తగినవి తండ్రి. నాయనా ప్రభా ఎన్ని స్తుతులు చేస్తే ప్రభా నీకు కృతజ్ఞతమై అయ్యా నీ రుణమును మేము తీర్చుకోగలమయ్యా తండ్రి. ఏదియో మరచిపోకుండానట్లుగా ప్రభా నీ రాకడ పర్యాంతము వరకు తండ్రి నమ్మకమైనటువంటి నాయన భక్తి భావములు కలిగి తండ్రి నీవు అప్పగించిన నీ గుడారములలో తండ్రి నీ పని చేయడానికి తండ్రి అయా నాయన లేవీయుడును నీవు ఎన్నుకున్నావు తండ్రి, అయా దైవ సేవకులను నీవు ఎన్నుకున్నావు తండ్రి. దైవ సేవకులు అందరూ నీవు ఎన్నుకున్నవారు కాదు తండ్రి, అయా నీ ఏర్పాటులో ఉన్నవారు కొందరే ప్రభువా. అయా ఎవరైతే తండ్రి నీ హృదయమును ఎరిగి తండ్రి నీ ఆజ్ఞకు లోబడి నీ పని చేస్తూ ఉన్నారో వారికి మీరు తోడుగా ఉండే దేవుడవు ప్రభువా. అయా ఈ లోకములో తండ్రి నీవు ఇచ్చినటువంటి అయా ఈ గుడారముల యొక్క ఈ నాయనా నీవు అప్పగించిన నీ సంఘములను బలపరచుటలో సేవకులు తండ్రి ధనము సంపాదించుటకు కాదు తండ్రి, ఈ లోక భోగ భాగ్యములను నాయనా సంపాదించుకున్నటకు కాదు గాని తండ్రి అయ్యా అనేకులు నశించిపోకుండా ప్రభువా అయ్యా నీ రక్తములు తండ్రి నీవు మా కొరకు ఎందుకు ఈ లోకములో నాయనా మానవునిగా జన్మించావు తండ్రి, మా బదులు నాయనా నీవెందుకు మరణించవలసి వచ్చినదో నీ విలువైన ప్రేమను తండ్రి నీ దైవ లక్షణములను ప్రభా అనేకులకు తండ్రి మేము నీ ప్రేమను నీ మాదిరిని చూపించి తండ్రి అయా నశించిపోవచ్చున్న వారిని వెదకి రక్షించడానికి నీవు మాకిచ్చినటువంటి నాయనా భారభరితమైనటువంటి ఈనా స్వార్థ పరిభారమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నీ రాకడ పర్యాంతము వరకు నమ్మకమైనటువంటి నీ సేవలో చేయుటకు తండ్రి అయా అలుపెరగ నీ సేవ చేయాలని ఆశ ఉంది తండ్రి. బలహీనులము నీ బలహీనత తట్టు కాదు నా బలము తట్టి ఇదిగో చూడు అన్నావు గనుక ప్రభువా నీ బలమును తట్టి చూడడానికి ప్రభువా మీ సహాయం అందించు ప్రభువా, మీ కృపతో బలపరచు దేవా నీ వందనాలయ్యా.
సమస్త కార్యము నీ నామ మహిమార్థమై జరిగించుకో ప్రభువా. అప్పగించిన పని అయా రాకడ పర్యాంతము వరకు కొనసాగించు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. 2022లో తండ్రి ఈ ప్రార్థనా స్థానాలను ప్రభువా మీరు ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రార్థనాశాల కార్యక్రమాలు తండ్రి అనేకములు ప్రభువా మీరు ఘనముగా జరిగించుకున్నారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఎందరో బిడ్డలకు విడుదలనిచ్చారు, విమోచననిచ్చారు, స్వస్థతలు కలిగించారు, కావలసినవి అడిగి పొందుకున్నారు తండ్రి. అయ్యా నాయనా వచ్చిన వారందరిపై నీ దృష్టి ఉంచారు అయ్యా. వచ్చినటువంటి శ్రమలో నుండి శ్రేష్టతను ఇస్తున్నారు తండ్రి. ఆగిపోయిన జనాంగము కొరకు మేము చూచుట లేదు కానీ తండ్రి నీ దైవ కార్యములు, నీ దైవ చిత్తములు ఎలాగున జరుగును, ఏమి జరుగును, ఎలాగు నీ చిత్తము నెరవేర్చుకుందువోనని తండ్రి పౌలు వలె మేము ఎదురు చూస్తూ ఉన్నామయ్యా. అయ్యా మా ఆశను నెరవేర్చు దేవుడవు తండ్రి. అయ్యా అయ్యా పొల్లు గింజలు ఎగిరిపోవును తండ్రి, గట్టి గింజలు నాయన నిలవబడునన్నావు తండ్రి. వేషధారులైన భక్తులు, వేషధారులైన మనుషుల వైపు మేము చేతులు చాపటం లేదు తండ్రి. అయ్యా నీవు ఘనుడవు, ఏ జనులను నడిపించుకున్నటకు, ఏ జనులను నీవు విడిపించుకున్నటకు. అయ్యా నీవు దేవుడవని, నీవు ఘనమైన దేవుడవని నీవు ఎత్తి చూపించుకొనడానికి మనుష్యులను మధ్యవర్తిగా నిలవబెట్టుకొని సమస్త కార్యములు నీవు జరిగించుకునే ఘనమైన దేవుడవు తండ్రి. అలనాడు ప్రభువా ఎన్నో నాయన కార్యములు జరిగించుకున్న దేవుడవు. అలాగనే ప్రభువా ఏలియా ప్రవక్త తండ్రి అయ్యా అన్యులలో ప్రభువా నీ వంటి ఎరుగని జనులలో నీవు ఎంత గొప్పగా నీవు దేవుడవని బయలుపరచబడ్డావు తండ్రి. అయ్యా శక్తిమంతుడయ్యా, నీవు దేవుడవని నిజముగా నమ్మిన వాడు తండ్రి, నీ శక్తిని చూచిన వాడు తండ్రి ఏలియా ప్రవక్త. అయ్యా నీ శక్తిని చూపించలేదా? కర్మేలు పర్వతము మీద నీ శక్తి ప్రభావములు చూపించలేదా తండ్రి? అట్లుగా ఆ విధములుగానే ప్రభువ నీ శక్తిని, నీ ప్రభావమును ఎవరు చూస్తారో తండ్రి, ఎవరు తండ్రి నీకు విధేయులై ఉంటారో ప్రభువా. అయ్యా అలాంటి నాయన ఘనమైన వారిని, నిన్ను ఘనత తెచ్చి నీ ప్రేమను ఘనముగా ఎంచే వారిని ఈ స్థలములోకి నడిపించుకో తండ్రి. నీ సేవ, నీ స్వార్థకు అయ్యా సహకారులుగా ఉండుటకు తండ్రి బలమైన వారిని తండ్రి, వేషధారులు కాదు ప్రభువా నాయన, అక్కడొకడుగు ఎక్కడొకడుగు వేసే మనుష్యులను మా దగ్గరికి రానివ్వవద్దు ప్రభువా. అయ్యా ఘనమైన నీ కార్యములు జరిగించువారు, నిన్ను ఘనముగా ఎత్తి చూపించేవారు, ధనాపేక్ష లేని వారిని తండ్రి ఈ స్థలములో ఒక్కరనైనను తండ్రి నిలవబెట్టుకో ప్రభువా. అయ్యా కొద్ది మందిలో నుండి నీవు శ్రేష్ఠుడవని కనపరుచుకునే గొప్ప దేవుడవు తండ్రి. అయ్యా నీ వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. గలిలయ ప్రాంతములో తండ్రి నాయనా మార్తా మరియమ్మలు ఉండు దేశములో నాయనా ఆయన చిన్ని గ్రామములోనికి వెళ్ళి నీవు సేద తీర్చుకునే దేవుడవు తండ్రి. ఎందుకు ప్రభువా, ఎక్కడ నీకు చోటు ఉంటుందో, ఎక్కడ నీకు విలువ ఉంటుందో, ఎక్కడ నిన్ను దేవుడని నీవు నా కొరకు ప్రాణము పెట్టిన దేవుడవని తండ్రి ఎవరు నిన్ను అయ్యా నమ్మి స్తుతిస్తారో తండ్రి, వారి యొద్దకు నీవు వచ్చువాడవై ఉన్నావు, వారి హృదయములలో నీవు నివాసముంటూ వాడవై ఉన్నావు తండ్రి. వేషధారుల వద్ద నీ ఉండవు కదా తండ్రి, వేషధారులైన మనుషుల వద్ద నీ ఉండవు కదా తండ్రి. అయ్యా అట్టి అపరాధములు మాలోనూ ఉన్నవేమో తండ్రి, మేమలో తండ్రి అపరాధులుగా చూడచూ ఉన్నామేమో ప్రభువా. మా అపరాధములను దయతో క్షమించి తండ్రి మార్తా మరియమ్మల ఇంటికి నాయనా లాజరును ప్రేమించినట్టు నాయనా మార్త మరియమ్మ గారు తండ్రి శ్రేష్టమైనది ఎన్నుకున్నట్లుగా తండ్రి మార్తకు తెలియజేసినటువంటి నాయనా నీవు గొప్ప దేవుడవు తండ్రి, శ్రేష్టమైనది ఏమిటో ఎన్నుకో మార్తా అని చెప్పిన దేవుడవు తండ్రి. శ్రేష్టమైనవి మేము ఎన్నుకొని తండ్రి అయ్యా నీ యొక్క
పొందుకునడానికి మాకు సహాయం అందించు తండ్రి. లోకములోని వాటి కొరకు చూడకుండానట్లుగా తండ్రి, స్వస్థత కావాలని, మాకేదో కావాలని, మాకు ఇది కావాలని అది కావాలని మేము ఆరాటపడుతున్నామేమో తండ్రి. ధనవంతుడు వలె గర్విస్తున్నామేమో తండ్రి. పేదలాజరు వలె తండ్రి, ఇది చాలయ్యా, ఇది చాలయ్యా, ఇది చాలయ్యా అని తృప్తి పడుతూ తండ్రి, నీవిచ్చినటువంటి జీవమును నీకై దారపోయగలిగినటువంటి పేద లాజరు వంటి స్వభావములను మాకు అయ్యా రూపములను తండ్రి మాపై ఉంచమని అడుగుచూ ఉన్నానయ్యా. ఇదిగో తండ్రి, బలహీనులైన వారి అందరూ అయ్యా ఈ ప్రార్థనాశాలలో నీవు కార్యములు చేస్తావు గనుక, ఈ స్థలములో మీరున్నారు గనుక తండ్రి, ఎవరైతే తండ్రి నమ్మకము కలిగి ప్రార్థనా సహాయము కోరుచూ ఉన్నారో, మనుషుల వైపు కాక తండ్రి నీ వైపు చూచుచూ ఉన్నవారు ఏ ప్రార్థనా సహాయము కోరుచూ ఉన్నారో వారి ప్రార్థనలను ఆలకించు వాడవు తండ్రి. వారి విన్నపములకు చెవియొగ్గు వాడవని తండ్రి వారి తరపుగా మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాము దేవా. అయ్యా హైదరాబాద్లో ఉన్న మమ్మోను అయ్యా ఈ ప్రార్థనాశాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. బిడ్డకు స్వస్థతనిచ్చిన దేవా నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. సంపూర్ణ స్వస్థత ఇవ్వండి, సంపూర్ణ ఆరోగ్యమునివ్వండి ప్రభువా. అయ్యా నీ సాక్షిగా తండ్రి రాకడ పర్యాంతము వరకు నమ్మకమైన నీ సాక్షిగా నీ ప్రేమను రుచి చూచినట్లుగా తండ్రి, నీ ప్రేమను రుచి చూచిన వారు వెనుకకు తిరగరు ప్రభువా. అయ్యా నీ ప్రేమను రుచి చూచిన వారు తండ్రి, నాకు ఉద్యోగం వచ్చిందనో, అయ్యా నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి, నేను అన్ని పూటగా తింటున్నాను సమృద్ధిగా అనే మనస్తత్వముతో గాక ప్రభువా. నిజమైన దేవుడు నా కొరకు రక్షకుడు తన మహిమను విడిచిపెట్టి ఈ లోకములోనికి వచ్చాడని, నా కొరకే మరణించి ఉన్నాడని తండ్రి ఎవరు నిజముగా నమ్ముతారో ప్రభువా అయ్యా వారి వెంబడి తండ్రి మీరు ఉంటారు గనుక అట్టి నీ ప్రేమను బిడ్డ రుచి చూచినట్లుగా, నిజమైన నీ సాక్షిగా ఉండినట్లుగా తన కుటుంబం అంతటిలో తన ఇల్లంతటిలో ప్రభువా నేను నిలువబెట్టుకున్నట్లుగా నాయన మమ్మకు నీ సహాయం అందిస్తున్న దేవా మీ వందనాలు, స్తోత్రాలు. తల్లి కుటుంబాన్ని, అత్త కుటుంబాన్ని తండ్రి అయ్యా నీవు ఆశీర్వాదకరములుగా మార్చుచూ ఉన్న దేవా నీ వందనాలు. వారి కుటుంబాలలో కావలసిన అవసరతలు, వారి కుటుంబాలలో కావలసిన అవసరతలు అక్కరలను తీర్చండి ప్రభువా. ఏది కావాలని ఆశపడుతున్నారు లోక సంబంధమైనవి కాక తండ్రి, పరలోకమందున్న వాటి కొరకు తండ్రి కన్నులెత్తి చూడడానికి ప్రభువా కుటుంబాలకి నాయన నీ వెలుగు నింపండి అయ్యా, నేత్రాలకు నీ వెలుగుతో నింపండి అయ్యా నీ వందనాలు. అలాగే ప్రభువా ప్రశాంతిని జ్ఞాపకము చేసుకో, యవన ప్రాయమందు తండ్రి నాయన నీ శక్తిని నీ ప్రభావమును కుమారుడికి కనుపరచు తండ్రి. అయ్యా నాయన అపాయకరమైన దినములను తప్పించావయ్యా నీ వందనాలు, స్తోత్రాలు. యవన ప్రాయమందు తండ్రి ఏది అవసరమో, ఏది బలహీనపరుస్తుందో అట్టి వాటిని విడిచిపెట్టినట్లుగా బలహీనపరచు ఘట్టములను తండ్రి కుమారుని యొద్దకు రానివ్వకుండా ప్రభువా తండ్రి అయ్యా బలము కొరకు తండ్రి శక్తి కొరకు పరలోక శక్తిని పొందుకోవడానికి ప్రభువా అయ్యా కుమారుడికి రక్షణ భాగ్యము కలుగ చేయండి అయ్యా. అయ్యా నీ శక్తి ప్రభావమును కుమారుడి చుట్టూ ఉంచండి తండ్రి. అనేకులకు సహకారిగా ఉంటున్న నీ కుమారుడు తండ్రి ఇచ్చిన జీవనోపాధిలో అనేకులకు తండ్రి నీ కుమారుడు తండ్రి సహకారిగా ఉంటూ ఉండగా ప్రభువా కుమారుడిని తండ్రి ఎంకలో బలపరచండి అయ్యా, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. నీ సేవ సువార్త కార్యక్రమములకు తండ్రి నీ కుమారుడికి ఇచ్చినటువంటి జీవనోపాధిలో ప్రభువా ధనమును వెచ్చిస్తూ ఉండగా ప్రభువా అయ్యా అనేకులకు తండ్రి నీ స్వార్థ అందించుటలో కుమారుడు ధనము తండ్రి వెచ్చిస్తూ ఉండగా తండ్రి ప్రభువా కుమారుడిని కను నాయన నీ వృద్ధిలోనికి నడిపించు తండ్రి. నాయన కుమారుల్లో ఉన్నటువంటి నీరసములను నిశ్శబ్దములను యేసు నామములో తండ్రి దూరపరిచి తండ్రి తండ్రిని తల్లిని ప్రభా తనకిచ్చిన సహోదరిని తనకిచ్చిన సహోదరి యొక్క కుటుంబాలని ప్రభా చుట్టూ ఉన్న వారిని తండ్రి నీ వెలుగులోనికి నడిపించి నాయన వారికి నీ ప్రభావం నుంచి మనం అడుగుచున్నాను. అలాగే తండ్రి శైలజను జ్ఞాపకం చేసుకో తండ్రి,
గర్భఫలముని తండ్రి. పేదరు గారిని ప్రభు, మంగ గారిని జ్ఞాపకం చేసుకో. దూర ప్రాంతములకు వెళ్ళారయ్యా, ప్రార్థన చేసుకుని ఉపవాస కూటములు ముగించుకుని వెళ్ళినప్పుడు నాయనా మాకు కావలసినటువంటి పనిని మాకు ఇచ్చారు. మంచి కుటుంబాల్లో మేము పని చేయడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడని తండ్రి కుమారుడు సాక్ష్యం ఇచ్చి ఉండగా ప్రభువా అయ్యా, వారిని ఎన్నడూ విడిచిపెట్టకుండానట్లుగా తండ్రి అయ్యా నీ సాక్షులుగా ఉండటకు సహాయం వచ్చేయండి. అలాగే అబ్బుగారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా అబ్బుగారిలో ఉన్న బలహీనతను యేసు నామములో దూరపరిచిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా ఎల్లమెల్లి మందిరాన్ని నాయనా నీకు సకాలంలో నిర్మించుకోండి తండ్రి. నిర్మాణ కార్యక్రమాలన్నీ ప్రభా మీ ప్రభావంతో నింపివేసి నాయన తగు సహాయం అందించు. పల్లకడి మందిరాన్ని వృద్ధిలోకి నడిపించు, సామర్లకోట మందిరాన్ని వృద్ధిలోకి నడిపించు. ఈ శాలను అయ్యా నీవు వృద్ధిలోనికి నడిపించి తండ్రి నీ వాగ్దానములు నెరవేర్చుకోమని అడుగుచు ఉన్నానయ్యా. అలాగే తండ్రి 10వ తారీఖున జరుగుచు ఉన్నటువంటి పలకడి గ్రామంలో ధ్యాన క్రిస్మస్ లో నాయనా మీరే దిగువచ్చి ప్రభా మీ నామ మహిమార్థమై ఘనమైనటువంటి నీ క్రిస్మస్ వేడుకను జరుపుకొనడానికి మాకు సహాయం ఇచ్చి తండ్రి, ధనములో తండ్రి సమస్తములో తండ్రి మీ సహాయము, మీ సమాధానము, మీ సంతోషమును అయ్యా పలకడి మందిరపై ఉంచి తండ్రి సమస్త కార్యములు నీ నామ మహిమార్థమై జరిగించుకోమని, మీరే మహిమను పొందుకోమని మా కొరకు బాలుడై వచ్చినటువంటి యేసు నామమును అడిగి వేడుకొనుచు నాము తండ్రి. ఆమేన్. అన్ని ప్రాంతాలు ఆలోచించాలి, అన్నిటి కొరకు మీరు విజ్ఞాపనం చేస్తున్నారంటే ఆ నియోగం తీసుకొస్తున్నారు. దానికి సరిగా మీరు ఘనంగా జరిగిస్తున్నారు. నెలవెల్లి గ్రామంలో మీ మందిరం నిర్మాణాలను అన్ని సహాయం చేస్తారు. అన్ని మందిరములు విస్తరింపజేసి అభివృద్ధులకు వృద్ధి చేస్తారు. రాకడ ప్రాంతాలు, రాకడ సభలు జరిగించుకుంటూ అనేక కార్యాలు మండలంలో చేస్తుంది. ఆయన నింపివేసి అనేక ప్రజలకు తీసుకొస్తున్న దేవాలయం అన్ని కార్యాలు మీరు నెరవేర్చుతున్నారు. కాలం పరిపూర్ణత నియోజకవర్గాన్ని సంరక్షించినట్టుగా మీరైనా మీ కార్యాలు గుర్తించాలి, జరిగించాలి. మా ఇష్టం కాదా మీ ఇష్టమే జరిగించాలి. ఆమేన్.